నాగుల పంచమి నాడు మనం పుట్టకు పాలెందుకు పోస్తాము? నాగతత్వం లేకుండా జీవించలేమా? ఎవరి నాగులు? శ్రావణ మాసంలోని నాగుల పంచమి ఎందుకు జరుపుకుంటాము? మన నిత్య జీవితంలో నాగుల పాత్ర ఏంటి? మనం నాగులను ఎందుకు పూజించాలి? తెలుసుకుందామా? నమస్కారం. నాగులు పుట్టిన శ్రావణ మాసంలో మనం నాగపంచమిని జరుపుకుంటాం. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, మనకున్న సర్పదోషాలు, నకారాత్మక శక్తుల నుండి బయటపడడానికి. కానీ మనం నాగులకు భయపడతాం. ఎందుకు? నాగులు మనకు చేసిన మేలు కానీ, అవి మనకు ఇచ్చిన జ్ఞానం గురించి మనకు పూర్తిగా తెలిసాక వాటి పట్ల మనకున్న భయాలన్నీ పోతాయి. నాగులు గొప్ప వ్యక్తులు. పురాతన కాలంలో వీరే మనకు గురువులు. మనకు ఎంతో పరిజ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే సంపూర్ణ యోగ శాస్త్రాన్ని అందించారు. గణిత శాస్త్రాన్ని, వ్యాకరణాన్ని, వైదిక వ్యాకరణాన్ని అందించింది ఈ నాగులే. వీరు ఎంతో అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే తక్షశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది కూడా నాగవంశీయులే. స్వర్గం, భూమి, పాతాళ లోకం అన్నీ కూడా నాగుల మీదే ఉన్నాయి. మనం బ్రతుకుతున్నామంటే కేవలం